చంద్రబాబు నాయుడు ఏరి మరి ఎంతో సీనియర్ అని రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడిని సీఎంగా ఎన్నుకోయిన తర్వాత 5 ఏళ్ళు 2014 నుంచి 19 వరకు ఈరోజు రిషికొండలో కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి బిల్డింగ్ ఒక్కటైనా కట్టారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి బిల్డింగ్ కట్టారో, ఇంత ఆధునికమైన బిల్డింగ్ ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు కట్టలేదు. దీన్ని ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి సొంతంగా కట్టుకున్నట్టు ప్రజాధనం వేస్ట్ చేసినట్లు చెప్తున్నారు. ఇది ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ముతో కట్టని ప్రభుత్వ భవనం కాబట్టి వాళ్ళు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఆధునిక, ఎంత బాగా కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ప్రచారం చేసుకోలేకపోయారు. దీన్ని ఇప్పుడు పచ్చ మీడియా ఏదేదో జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా కట్టుకున్నట్టు, కాదురా బాబు అది ప్రభుత్వం అని చెప్తున్నా కూడా వినడమే లేదు. మాకు కనిపించదు, మీరు చెప్పేది మాకు కనిపించదు, మేము చెప్పేదే కరెక్ట్, మేము చెప్పేదే మీరు వినాలి, మేము చెప్పేదే మేము చూపించేదే మీరు చూడాలి అన్నట్టు విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఇది ప్రభుత్వ సొమ్ముతో కట్టిండే బిల్డింగ్ అనేది మరి తెలుసుకుంటారో మూర్ఖులకి. అదేది నిద్రపోయే వాళ్ళని లేపచ్చు కానీ నిద్రపోకుండా నటించే వాళ్ళని లేపలేమంటారుగా, అలాగా వినే వాళ్ళకి చెప్పచ్చు కానీ మేము వినమనే అనే మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళకి మనం ఎంత చెప్పినా అంతే. కానీ ఇది ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే బ్రహ్మాండమైన బిల్డింగ్ అయితే కట్టి ప్రభుత్వానికి ఇచ్చాడు రిషికొండలో. కానీ చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళలో ఒక్క బిల్డింగ్ కూడా ఇట్లాంటిది కట్టలేకపోయాడు. అన్నీ చూసాము, సచివాలయము అవన్నీ ఎలా, సెక్రటరేట్ అవన్నీ ఎలా ఉన్నాయో, మామూలు నార్మల్గా హైకోర్టులు అవన్నీ ఎంత ఓల్డ్ ఫ్యాషన్. అంతేకాకుండా వాటిని వర్షాలు వస్తే బురద, తర్వాత డ్రైనేజ్ లేదు, కరెంట్ లేదు, రోడ్లు లేవు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. దానిపైన మొన్న చూసాము అమరావతి, చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే రోడ్లు లైట్లు వేసారని పెద్ద బిల్డప్ కొట్టుకున్నారు. అవి వేయించినది జగన్మోహన్ రెడ్డి గారు, రోడ్లు లైట్లు అని అమరావతిలో. అవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకోలేదు. చంద్రబాబు నాయుడు వచ్చిన 2 రోజుల్లోనే రోడ్లు లైట్లు ఎలా వేస్తారనేది బుద్ధి లేనివాడు, ఎవరైనా బుద్ధి ఉండేవాడు ఆలోచిస్తాడు. బుద్ధి లేని వాళ్ళకైతే కనిపించదు అనమాట. ఏం చేస్తాం, బుర్ర తక్కువ ఉండే వాళ్ళకి అవన్నీ ఆలోచించరు అనమాట. TV5 ఏ చెప్తే ఎన్టీవీ, TV5 ABN, ఈనాడు వాళ్ళు ఏ చెప్తే అదే వాళ్ళు వేదం అనుకుంటారన్నమాట. అట్లా అయిపోయింది. అది ప్రచారం చేసుకొని ఇంకా ఫూల్స్ అయిపోయారనమాట. కాబట్టి రుషికొండ గురించి మీరు ఎంత తక్కువగా మాట్లాడితే బాగుంది, మీరు ఎంత ఎక్కువ ప్రచారం చేసే కొద్దీ అది మాకే మంచిది.